ఈయనే మన శంకర్ శ్రీనివాసరావు గారు. ఈయనైతే ఆవకాయ కాయ కట్ చేస్తున్నారు. చూడవచ్చు మీరు. ఇదంతా కూడా ఈ గుట్ట కూడా ఆవకాయకి సంబంధించిన ముక్కలు ఇవి. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ సాగుతుంది ఈ మామిడికాయల కటింగ్ కూడా. నెక్స్ట్ అలా ఘాట్లు పెట్టిన కాయలను ఈవిడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. ఇవి చూడవచ్చు. ఈ ఫైనల్గా ముక్కలు ఇవే అనమాట. ఇదంతా కూడా మాగాయ పచ్చడికి సంబంధించింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు. ఈరోజు మనం కోనసీమలోని ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో ఉన్నాం. ఈ అంకంపాలెం గ్రామం ఊరగాయలకు ఫేమస్. అంటే సమ్మర్ వచ్చిందంటే మామిడికాయ పచ్చళ్ళు ఎక్కువగా తయారు చేస్తుంటారు. అంటే మామిడికాయతో ఆవకాయ మాగాయ తయారు చేస్తుంటారు. ఆ పచ్చళ్ళు తయారు ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనమైతే కోనసీమ ముఖద్వారంగా ఉన్నటువంటి మా ఊరు రావులపాలెం నుంచి అంకంపాలెం గ్రామం బయలుదేరాం. అంకంపాలెం ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఎలా వెళ్ళాలంటే రావులపాలెం నుంచి ఓబలంక, ర్యాలీ గ్రామాల మీదుగా అంకంపాలెం చేరుకోవచ్చు. మనమైతే ప్రస్తుతం ఓబలంక ర్యాలీ రోడ్లో ఉన్నాం. ఈ రోడ్డు అంతా కూడా మనకి పచ్చని అందాలతో కనువిందు చేస్తూ ఉంటుంది. చూడొచ్చు మీరు, రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు, చాలా ఆలయాలు కూడా మనకి ఈ రోడ్లో మనకి కనిపిస్తాయి. మీరు చూడొచ్చు, ఇది ఓబలంక శివారులో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం. ఇలా మనం ర్యాలీ వెళ్ళొచ్చు. ఆత్రేయపురం మండలంలో అంకంపాలెంతో పాటు నార్కిడిమిల్లి, ఆత్రేయపురం గ్రామాల్లో కూడా ఈ పచ్చళ్ళు తయారు చేస్తుంటారు. అయితే మనం ప్రస్తుతం వెళ్తున్నది అయితే అంకంపాలెం గ్రామం. ఫ్రెండ్స్, మనమైతే ర్యాలీ గ్రామంలో అడుగు పెడుతున్నాం. గ్రామంలోకి అడుగు పెట్టగానే మనకు ఎదురుగా సుమారు 40 అడుగులు ఎత్తైన అభయాంజనేయ స్వామివారు మనకు అభయం ఇస్తూ దర్శనమిస్తారు. ఇక్కడ నుంచి మనం ర్యాలీ మీదుగా అంకంపాలెం చేరుకోవచ్చు అన్నమాట. ఈ ర్యాలీ గ్రామం ఆధ్యాత్మికంగా దేశవ్యాప్తంగానే ప్రసిద్ధిగాంచిన గ్రామం. ఈ ర్యాలీ గ్రామంలో జగన్మోహిని కేశవ స్వామివారి ఆలయం బాగా ప్రసిద్ధిగాంచిన ఆలయం. ఇక్కడికి చాలామంది యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ గ్రామం తర్వాతే మనకి అంకంపాలెం గ్రామం వస్తుంది. ఫ్రెండ్స్, ఇది ర్యాలీ గ్రామదేవత ఆలయం. నెక్స్ట్ వచ్చేదే మనకి అంకంపాలెం గ్రామం. ఫైనల్లీ మనమైతే అంకంపాలెం గ్రామం చేరుకున్నాం. ఇక్కడ నుంచి గ్రామంలోకి వెళ్దాం. రాజమండ్రి పట్టణానికి అయితే ఈ అంకంపాలెం గ్రామం సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి బొబ్బర్లంక, రాజవరం గ్రామాల మీదుగా మనం ఈ అంకంపాలెం గ్రామానికి చేరుకోవచ్చు. అంకంపాలెం గ్రామ ప్రారంభంలో కూడా ఇలా పచ్చని చెట్లు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి. గ్రామంలో మనకి పచ్చళ్ళు తయారీ ఎక్కువ చేస్తున్నటువంటి శంకర శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్తున్నాం మనం. అక్కడికి వెళ్ళాక మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇదేనండి శంకర శ్రీనివాస్ గారి పచ్చళ్ళ తయారీ కేంద్రం. ఫ్రెండ్స్, అంకంపాలెం గ్రామంలో రకరకాల పచ్చళ్ళు తయారు చేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే వేసవకాలం వచ్చేసరికి మామిడికాయ పచ్చళ్ళు అంటే మాగాయ, ఆవకాయ పచ్చళ్ళు ఇక్కడ పెద్ద ఎత్తున తయారు చేస్తుంటారు. అందులో శంకర శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర అయితే భారీ స్థాయిలో పచ్చళ్ళు తయారవుతుంటాయి. ఈ పచ్చళ్ళు ఇక్కడ తయారైన తర్వాత మన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బయట రాష్ట్రాలకు కూడా ఇక్కడ నుంచి రవాణా చేస్తుంటారు. ఇక్కడైతే మనకు శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర తయారీ అయితే జరుగుతుంది. ఆ తయారీ విధానం ఏ విధంగా ఉంటుందని ఇప్పుడు చూద్దాం రండి. ఫ్రెండ్స్, మనం చూడొచ్చు, ఇక్కడ చూడండి మామిడికాయలు గుట్ట ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కలెక్టర్ రకం మామిడికాయలు, కొంచెం బిగ్ సైజులో ఉన్నాయి. ఇదంతా కూడా తొక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తారు. మీకు తెలిసిందే మాగాయ పచ్చడి ఎలా తయారు చేస్తారన్నది మనం చూడొచ్చు. మనం ఇదంతా కూడా ఇక్కడ సుమారు 15 మంది వర్కర్లు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎవరి పనులు చేసుకుపోతున్నారు. మనం చూడొచ్చు, ఆయన చూడొచ్చు ఇలా వచ్చారు. ఈయనైతే తొక్క తీస్తున్నాడు అనమాట. పై లేయర్ తీసేస్తున్నారు ఈయన సిస్టమేటిక్గా. ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు, ఈ విధంగా ఆయన మొత్తం తొక్క తీసేస్తున్నాడు. ఇవన్నీ కూడా తొక్క తీసేసిన కాయలు. ఈయన పని ఏంటంటే కాయలు తొక్క తీయడం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈవిడ కూడా మనకి కాయల తొక్క తీస్తున్నారు. తొక్కలు తీయడానికి ఉపయోగించే సాధనం కూడా ఒకసారి చూడొచ్చు మనం. చాలా ఈజీగా తొక్క తీస్తున్నారు. 1 మినిట్ కూడా పట్టట్లేదు కాయ తొక్క తీయడానికి. చాలా స్పీడ్గా చేస్తున్నారు వర్క్. ఇప్పుడు తొక్క తీసిన చూసాం కదా, తొక్క తీసిన కాయలు. ఈ కాయలను అయితే వీళ్ళు చిన్న చిన్న ముక్కలుగా తరగడానికి వీలుగా చూడండి ఒక రౌండ్గా కట్ చేస్తున్నారు.
ఘాట్లు పెడుతున్నారు అనమాట. అంటే ఈయన పూర్తిగా చెక్కట్లేదు కాయ, ఆయన వరకు ఆయన ఘాట్లు పెట్టేస్తున్నాడు, ఊరుకుంటున్నాడు ఆయన. వీళ్ళిద్దరూ కూడా చేసే పని అదే. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ సాగుతుంది ఈ మామిడికాయల కటింగ్ కూడా. నెక్స్ట్ అలా ఘాట్లు పెట్టిన కాయలను ఈవిడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. ఇవి చూడవచ్చు, ఈ ఫైనల్గా ముక్కలు ఇవే అనమాట. ఇదంతా కూడా మాగాయ పచ్చడికి సంబంధించింది అనమాట. సుమారు 5 ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ ముక్కలే కట్ చేస్తున్నారు మాగాయ పచ్చడికి సంబంధించి. శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర సుమారు 30 మంది వర్క్ చేస్తుంటారు సీజన్ స్టార్టింగ్లో అయితే. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మే ఎండింగ్ వచ్చేసింది కాబట్టి పని కూడా తగ్గిపోయింది. అందువల్ల ఈరోజు అయితే 15 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పచ్చళ్ళ తయారీలు నిమగ్నమై ఉన్నారు. నెక్స్ట్ చూస్తే ఈయనే మన శంకర్ శ్రీనివాసరావు గారు. ఈయనైతే ఆవకాయ కాయ కట్ చేస్తున్నారు, చూడవచ్చు మీరు. ఇదంతా కూడా ఈ గుట్ట అంతా కూడా ఆవకాయకి సంబంధించిన ముక్కలు ఇవి. వీటిని మళ్ళీ చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తారు. ఇది 1 2 3 4 ఇక్కడ జీడి ఉంటుంది, ఈ జీడి కూడా క్లీన్ చేసేసి ఇక్కడ 1 2 3 4 ముక్కల కింద 3 ముక్కల కింద కట్ చేస్తారు అన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా మామిడికాయలు కటింగ్ అయితే చూసాం కదా. ఇంకా అసలు ప్రాసెస్ అనమాట. ఇంక డబ్బాలు చూస్తున్నారు కదా మీరు, ఈ డబ్బాల్లోనే ఊరగాయలు తయారు చేస్తారు పచ్చళ్ళు. ఇదంతా కూడా స్వీట్ మ్యాంగో అట. ఈ స్వీట్ మ్యాంగో ఎలా తయారు చేస్తారు అనేది మన శ్రీనివాసరావు గారు చెప్తారు. మొత్తం ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారో చెప్పండి. ప్రాసెస్ కలెక్టర్కాయ వచ్చి ఆవకాయ ముక్కలాగా కట్ చేసి, ముందు కాయ కట్ చేసి ఆవకాయ ముక్కలా కట్ చేసి, ఓకే, తర్వాత బెల్లము, ఆవుపిండి, కారం, సాల్ట్ ఈ 3 మిక్స్ చేసి ఓట్ల డ్రమ్లో వేస్తాం. ఒక 3వ రోజు మొత్తం ఓట వస్తుంది. ఆ ఓట నుంచి ముక్కలు వేరు చేసి ముక్కలు సెపరేట్గా, గ్రేవీ సెపరేట్గా ఎండబెడతాం. ఇది సుమారుగా 12 రోజులు ఎండాలి ముక్కలు కానీ గ్రేవీ కానీ. ఎండాక మళ్ళీ ఇందులో మెంతి పొడి, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ధనియాలు పొడి, ఈ పౌడర్ ఇవన్నీ వేసాక మళ్ళీ ఆ ఎండిన ముక్కను మళ్ళీ చెరిగి అంతా క్లీనింగ్ చేసి మొత్తం ఆ ముక్క అంతా మళ్ళీ ఇందులో వేసి అప్పుడు మళ్ళీ ఒక వారం రోజులు అది నానేక మళ్ళీ కలుపుతూ ఉండేది. అంటే ఒక పచ్చడి తయారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ స్వీట్ మ్యాంగో తయారు చేయడానికి మ్యాక్సిమం ఒక 20 డేస్ పడుతుంది. ప్రాసెస్ నుంచి తయారవుతాకి ఒక రోజుది కట్ చేసి పెట్టింది దాన్ని పచ్చడి చేయాలంటే ఒక మ్యాక్సిమం 25 డేస్ పడుతుంది. 25 డేస్ పట్టాక ఒక మళ్ళీ మినిమం 15 డేస్ ఊరాలి. ఊరాక అప్పుడు తయారవుతుంది స్వీట్ మ్యాంగో. మనకి ఈ డబ్బా ఎన్ని కేజీలు పచ్చడి వస్తుంది? ఇది 250 కిలోస్ వస్తుందండి. 250 కిలోస్. ఓకే. ఇక్కడ చాలా రకాల పచ్చళ్ళు కనబడుతుంది నాకు. ఇక్కడ మొత్తం మీరు ఎన్ని రకాల పచ్చళ్ళు తయారు చేస్తారు? ఒక 8 రకాలు సుమారుగా. అది ఏంటంటే అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, టమాటా, గోంగూర, కారం ఊరగాయ, తీపావకాయ, మ్యాంగో తొక్కు, దెబ్బకాయ. అన్న సీజన్లో ఈ దొండకాయని, కాకరకాయని, కరివేపాకు అవి చేస్తాం. ఈ సీజన్లో మట్టుకు అయితే ఆవకాయ మాగాయ తయారు చేస్తాం ఈ సీజన్. నెక్స్ట్ ప్రాసెస్ అల్లము, నిమ్మకాయ. ఇది అయ్యాక ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవకాయలు ఏమైనా రకాలు ఉన్నాయండి? ఆవకాయలో రకాలు స్వీట్ మ్యాంగో ఉంటుంది, కారం ఆవకాయ ఉంటుంది. స్వీట్ మ్యాంగో అంటే బెల్లం ఆవకాయ అండి? బెల్లం ఆవకాయ అండి. ఆవకాయలో కారం ఆవకాయ అంతే అండి, 2 రకాలు ఆవకాయలో. నెక్స్ట్ వచ్చి మ్యాంగో తొక్కు ఉంటుంది, మాగాయ ఉంటుంది, 4 రకాలు ఉంటాయండి. ఇప్పుడు చేసేది మ్యాంగో తొక్కు. అది మాగాయ అంటే బెల్లలాగా కోసి పెడతాము, అది పెడతాం.
ఇప్పుడు మనకి ఇక్కడ పచ్చడి తయారైన తర్వాత మనకి మీకు వేరే ప్రాంతాలకు ఏ విధంగా చేస్తారు, బిజినెస్ ఏ విధంగా జరుగుతుందండి? బిజినెస్ అనేది ఇది ఒక 1 ఇయర్ మళ్ళీ అమ్మాలి. ఇవి అన్నిది 1 ఇయర్లో క్లియర్ అయిపోవాలండి. మ్యాక్సిమం అయితే ఒక 20 months అబౌవ్ ఉంటాయి. పాడవడం అనేది ఏముండదు, నిల్వ ఉంటాయి. 20 నెలలు పైన ఉంటాయి. మ్యాక్సిమం 12 monthsలో అయిపోతాయండి. ఒకవేళ ఉన్నా కానీ ఒక 6 నెలల వరకు ఏమి పాడవడం అది ఏముండదండి. అంటే మీరు ఈ 2 నెలల్లో తయారు చేసిన మామిడికాయ పచ్చళ్ళన్నీ కూడా మీరు సంవత్సరం పొడుగున అమ్మాలండి. ఇవి సంవత్సరం పొడుగున అమ్మితే కానీ అవ్వండి. ఇక్కడ నుంచి ఓన్లీ వైజాగ్, ఒరిస్సా వెళ్తాయండి ఈ పచ్చళ్ళు. ఎక్కువ % వైజాగ్ అండి. అంటే ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాయండి, ఒకేసారి బల్క్గా కొనుగోలు చేస్తారు వాళ్ళు బల్క్గా కొని ఉంటాయండి. రిటైల్ ఎక్కువ అండి. మేమే తీసుకెళ్ళి షాపులకి, హోటల్స్, డోర్ టు డోర్ అలాగండి. కేజీగా పావు కేజీ కాడి నుంచి 20 కేజీలు 50 కేజీల దాకా సప్లై ఉంటుంది. అంటే మీరు ప్యాకింగ్ చేసేస్తారా? ప్యాకింగ్ చేస్తాం. అక్కడ లూజ్ అమ్ముతాము. పావు కేజీ 6 కేజీలు 5 కేజీలు 10 కేజీలు అనేది ప్యాకింగ్ చేస్తాం హోటల్స్ కదండి. ఇప్పుడు స్వీట్ మ్యాంగో ఉందండి, ఇది కేజీ ఎంత ఉంటుందండి? కిలో ఇప్పుడైతే 160 రూపీస్ అండి ప్రజెంట్. 160 అంటే పావు కేజీ వచ్చి 40 రూపీస్ అండి అక్కడ అమ్మేది రేటు. ఇది బయట కంపెనీ పచ్చల కన్నా మాది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కెమికల్ అదే ఉండదండి. ఇది ఓన్గా తయారు చేసేది, మన నేచురల్ తయారండి. ఇది ఏంటంటే మన బాటిలింగ్ అది లేక మనకు ప్రాసెసింగ్ మామూలుగా లూజ్గా అమ్ముతాం తప్పించండి. బాటిలింగ్ అది చేస్తే చాలా హై క్వాలిటీ. మీరు చూసారు ఇప్పుడు హైజీనిక్గా ఉంటుంది మొత్తం అంతా తయారీ కూడా. మీకు చాలా పరిశుభ్రంగా పెడతాం. అదేంటంటే వాళ్ళకి కొనే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ తెలియవు. అక్కడ పచ్చడి అన్నింటిలోకి ఎవరు తెచ్చినా ఒకటే పచ్చడి అనేది ఇదే తప్పించండి. కానీ ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఏంటనేది, ఈ క్వాలిటీ అనేది వాళ్ళకి ఐడెంటిఫై ఉంటుంది. అక్కడికి వెళ్ళాక అంతా ఆయిల్ వేసాక ఒకేలా కావటం వల్ల వాళ్ళు ఏ పచ్చడి అయినా ఒకటే వాళ్ళు అనుకోవడం ఒకేలా కనపడుద్ది. దానివల్ల ఏంటంటే వాళ్ళు గెస్ చేయలేరండి. మనం ఏదో ఇలాగ పబ్లిసిటీ చేసుకుని చూపిస్తే దానివల్ల అయినా పబ్లిసిటీ అవ్వాలి తప్పించండి. మామూలుగా మనం పట్టుకెళ్ళి అమ్మింది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా కోనసీమ కబుర్లు ప్రేక్షకులు ఇప్పుడు ఈ తయారీ విధానం చూస్తారండి. చూసిన తర్వాత మాకు కావాలి పచ్చడి అంటారు. మీరేమైనా డోర్ డెలివరీ చేయగలరా? డోర్ డెలివరీ ఇవ్వగలరు, చేస్తాం. ఈ పోస్టల్ ఛార్జీలు తీసుకుని డోర్ డెలివరీ ఇస్తాను. ఓకే అండి. నేను మీ నెంబర్ కూడా మన వీడియోలో వేస్తాను. ఎవరైనా మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు డోర్ డెలివరీ చేసేలా చేయండి. అలాగే సార్. ఓకే తప్పనిసరిగా. ఓకే. 12 days ఉండాలి. ఇదైతే 250 కేజీల పచ్చడి తయారవుతుంది డబ్బాలను. ఫస్ట్ ఏంటంటే ఉప్పు, కారం, బెల్లం, ఆవు పిండి ఈ 4 రకాలు ఇందులో వేసేస్తారు. అంటే వాళ్ళ పాళ్ళు ప్రకారం వేసేస్తారు. అది ఏంటంటే ఒక 3 days తర్వాత ఊరుతుంది అనమాట. వాటర్ జ్యూస్ ఊరుతుంది. ఆ ఊరిన జ్యూస్నే ఈయన ఇలా తిప్పుతున్నారు. ఇప్పుడు మీరు చూడొచ్చు. ముక్కలు తీసి బయట ఆరబెడతామండి. ఇక్కడ ఇది ఇందులో తర్వాత ఏంటంటే ఆవు పిండి, మెంతిపొడి, జీలకర్ర, ధనియాల పౌడర్ ఇవన్నీ కలుపుతారు అనమాట. ఇంచుమించుగా 15 days. మామిడి ముక్కలు అయితే ఇవైతే 1 day అండి. ఇది ఈ ముక్కలు అయితే 12 days ఎండాలండి. ఆవకాయకి అయితే 12 రోజులు ఎండలో ఎండబెట్టాలి ముక్కలు. మాగాయ అయితే ఒక రోజు సరిపోద్దట. 12 రోజులు అయితే మంచి ఎండ ఉంటాయండి. 12 రోజులు ఎండ బాగా వాతావరణం బాగోపోతే ఇంకా 2-3 రోజులు ఎక్సెస్ 15 రోజులైనా ఉండాలి. ఆవకాయ అయితే ఎక్కువ డేస్ పడుతుంది. వద్దండి. మాగైతే వెంటనే తయారైపోతుంది 1 day. అది ఈ లిక్విడ్ లో ఏంటంటే ఎండిన ముక్కలు తీసుకొచ్చి మళ్ళీ లిక్విడ్ లో కలిపి మిక్స్ చేస్తాం. తిప్పి ఉండగానే ఆ ముక్కలు వేయాలండి. అంటే తయారీ అంటే వేరే ఏమీ లేదు, గట్టి పడుతుంది. అంతే తిప్పుతూ గట్టి పడుతుంది. గట్టిపడింది పచ్చడి అవుతుంది. ఏం పచ్చడి అండి ఇది? తీపి ఆవకాయ అండి. తీపి ఆవకాయ అంటే ఇది బెల్లంతో తయారు చేయండి. పైకేమో బ్లాక్ కలర్ కనిపిస్తుంది కానీ లోపల రెడ్డిష్ గా ఉంది. ఇదండి. ఇది తయారు చేసి 1 year అవుతుందండి. మంచి స్మెల్. లాస్ట్ ఇయర్ అండి. ఓకే. ఇది ఎగ్జాక్ట్గా 1 year అయిందండి. లాస్ట్ ఇయర్ 1 year క్రితం పచ్చడి. లాస్ట్ ఇయర్ బిజినెస్ లేక అయిపోయింది. ఇప్పటికి ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు కావాలంటే పంపించేస్తారు. పంపించేసాను. ఇది 1 year బ్యాక్. ఓకే. మీరు వ్యాపారం ఎలా చేస్తున్నారు? నేను 35 years అండి. 35 years. మీ ఫాదర్ కూడా ఇది వ్యాపారం అండి? మా ఫాదర్ నేనండి. ఓకే. 35 years నుంచి చేస్తున్నారు. కాదు అదే పాదే. ఎగ్జాక్ట్గా ఇది 12 months అయిందండి తయారై. బెల్లం ఆవకాయ. ఓకే. ఫ్రెష్గానే ఉందండి. ఇంకొక 6 నెలల వరకు ఫ్రెష్గా. 6 నెలలు టేస్ట్ అండి.
ఫ్రెండ్స్ ఇది బెల్లం ఆవకాయ ముక్క నూరూరిపోతుంది. ఇది బెల్లం ఉందండి, స్వీట్గా బెల్లం కలిపారు కదా, బెల్లం ఆవకాయ బెల్లం ఉంది. మీరు ఎవరైనా కూడా మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే చెప్పాను శ్రీనివాసరావు గారితో, మీకు ఎవరికైనా అవసరమైతే నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, ఆయన సంప్రదించండి, డోర్ డెలివరీ చేసేస్తారు మీకు. చాలా బాగున్నాయి పచ్చళ్ళు. అంకంపాలెం అంటేనే పచ్చళ్ళకి ఫేమస్. మనం అందులోనూ శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గరే ఎక్కువగా పచ్చళ్ళు తయారు చేస్తుంటారు. ఇప్పుడు సుమారు 35 ఏళ్ళ నుంచి తయారు చేస్తున్నారంట. క్వాలిటీ బాగుంటుంది, క్వాంటిటీ బాగుంటుంది. క్వాలిటీ ఏంటంటే ఇంకా అన్ని మెటీరియల్ వేయించుకుని కొంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇదైతే రీసెంట్గా తయారు చేసిన మాగాయ పచ్చడి. ఇది మ్యాంగో తొక్కు అంటారండి దీన్ని. మ్యాంగో తొక్కట. ఇందులో ఇంకా పోపులు గట్ట కూడా వేస్తారట టేస్ట్ రావడానికి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కారం, ఆవుపిండి అన్నీ మిక్స్ అయిందండి. ఇది మాకాయ పచ్చడి, మ్యాంగో తొక్కాను. ఇప్పుడు ముక్కలు అవి చూశారు కదా, అదే ప్రాసెస్ అండి ఇది. శ్రీనివాసరావు గారు, ఈ మామిడికాయలన్నీ కూడా లోకలా ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఇవన్నీ గోకవరం మన్యం నుంచి వస్తాయండి, పైనుంచి వస్తాయి. ఓకే. ఇవన్నీ నాణ్యమైన కాయలు లోకల్ ఉంటాయి, కానీ అవి ఎక్కువ కాలం నిల్వ ఉండు పచ్చడి. అక్కడైతే కొండ ప్రాంతం కాబట్టి ఆవకాయకి కొండ ప్రాంతం కాయలండి. దీనివల్ల ఏంటంటే ఆవకాయ క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అవునండి. మన లోకల్ అయితే ఏంటంటే చెట్టుకి నీదే వెళ్ళిపోతుంది కాబట్టి గమ్ముని పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇదైతే పాడవదు, ముక్క కూడా గట్టిగా ఉంటుంది ఎక్కువ రోజులు. అదే సమ్మర్ సీజన్ వచ్చి 2 నెలలు చేస్తారు. 2 నెలలు చేస్తాం. ఈ 2 నెలలు సుమారుగా ఒక 80-100 డ్రమ్ముల దాకా తయారు చేస్తాం. రెడీగా పెట్టుకుంటాం. ఆర్డర్లు బట్టి అమ్ముతాం. అవునండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు దాకా మనం ఓనర్ గారితో మాట్లాడాం. ఇక్కడ చెప్పాను కదా 15 మంది రోజు పని చేస్తున్నారు. అందులోకి ఈయన సీనియర్ అట. సుమారు 10 ఏళ్ళ నుంచి కూడా ఈ పచ్చడి తయారీలో మంచి సీనియారిటీ ఉంది. ఆయన అడిగి తెలుసుకుందాం. పేరేంటండి? నా పేరు శ్రీనండి. మీది అంకంపాలెమేనా? అంకంపాలెమేనండి. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి పని చేస్తున్నారు శ్రీనివాసరావు గారి దగ్గర? నేను గత 20 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా చేస్తున్నానండి. ఓకే. 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటాను. పిల్లలు ఇంకా కుర్రోళ్ళు అందరూ ఎవరైనా దీనికి వర్క్కి హెల్పబుల్ కావాలంటే ఓనర్ గారిని అడిగి వాళ్ళని ఎంతమంది తీసుకురామంటే అంతమంది తీసుకొచ్చి దీనికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. చేసి దీని వర్క్ అనేది కంప్లీట్గా చేసి ఆయనకి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 6-7 అయిపోతూ ఉంటుంది. అంటే ఓన్లీ సమ్మర్లోనేనా, సంవత్సరం పొడుగునా చేస్తుంటారా? సమ్మర్లోనండి. వింటర్ సమ్మర్లో ఇంకా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడల్లా మేము దీనికి ఆయన్ని పిలుస్తూ ఉంటారు. పిలిచి మమ్మల్ని కొంచెం వర్క్ అది కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేలాగా మాట్లాడుకుని ఆయనతో మేము ఎగువించి బాగా చేసుకుంటామండి. అంటే ఈ పచ్చళ్ళ తయారీ మీకు మంచి ఉపాధి కల్పిస్తున్నారు? ఉపాధి కల్పిస్తున్నారండి. 1 నెల 2 నెలలు మాకు ఉపాధి కల్పించినట్టే ఆయన ఈ లెక్కని. దాని ద్వారా ముందు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఇంకా కోరుకుంటున్నామండి. అందుకోసం అదే యజమాని ఇంకా ఈ పచ్చళ్ళ పరిశ్రమ మరింత అభివృద్ధి చేస్తే మరింత మంది పని దొరుకుతుంది. ఓకే. అంటే ప్రతిరోజు ఎంతమంది పని చేస్తుంటారు ఇక్కడ? ఒక మాలాంటి పెద్ద అబ్బాయిలు అయితే ఒక 5 నెంబర్స్ చేస్తారు. చిన్నపిల్లలు కొంచెం ఆడవాళ్ళు అయితే ఒక 40 నెంబర్స్, లేడీస్ ఒక 40 నెంబర్స్ దాకా చేస్తూ ఉంటారు. అంటే లేడీస్కి ఎక్కువ పని దొరుకుతుంది. అవునండి. అవును. అంటే ఇంకా కూర్చుని అందంగా వాళ్ళ వర్కాలు చేసుకుని కంప్లీట్ చేసుకుని ఇంక వెళ్ళిపోతారు. ఇంకా అది వాళ్ళకి డైలీ ఇంకా పొద్దున్నే రావడం, టిఫిన్లు అయ్యి ఇక్కడ పెట్టడం. ఇంకొంచెం భారీ బడ్జెట్తో కూడినా కానీ ఖర్చుతోటి ఉన్నా కానీ తప్పదు, చేయాలి. అది విషయం బాగా చేసేది మనకి పచ్చడి పని ఇలా చేపిస్తున్నారు మా అమ్మ గారు. ఆయన పేరు ఎవరో కాదు, ఇక్కడ ఉన్నారు, శంకర్ శ్రీని గారు అని. ఇక్కడ ఆయన కూడా అన్ని క్వాలిటీలు బాగానే చేస్తారండి. పర్ఫెక్ట్గా చేస్తారు. మొత్తం ఎక్కడ కూడా తగ్గేది అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు. చాలా బాగా చేస్తారు. మనం శంకర్ శ్రీనివాసరావు గారి వైఫ్ శ్రీదేవి గారు మన పక్కన ఉన్నారు. ఏంటంటే ఆయన చేసే వ్యాపారంలో ఈవిడ సగభాగం అనమాట. అంటే ఈ మొత్తం తయారీ అంతా కూడా ఆవిడ దగ్గర నుండి చూసుకుంటున్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం భర్తకి ఏ విధంగా సహాయపడుతున్నారు అన్నది. చెప్పండి శ్రీదేవి గారు, మీరు శ్రీనివాసరావు గారికి ఈ పచ్చళ్ళ తయారీ వ్యాపారంలో మీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారు?
ఫస్ట్ నుంచి ఆయన వ్యాపారంలో బాగా కష్టపడి పైకి వచ్చి మనిషి అండి. దానివల్ల ఆయన ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తా వ్యాపారాన్ని ఇంతవరకు నిలబెట్టుకుని వచ్చామండి. బయట నుంచి సరుకు తెచ్చుకోవడం, అన్నీ పురమాయించుకోవడం, అంతా క్వాలిటీ తెచ్చుకోవడం అంతా ఆయనే చూసుకుంటారు. ఆయన తెచ్చుకున్న సరుకునే నేను ఇంటికాడ మనుషులను పురమాయించుకొని ఎలా అవుతే బాగుంటుంది, ఈరోజు ఈ పని చేసుకోవాలి, ఈరోజు ఈ పని చేసుకోవాలి అనేసి మనం దగ్గరుండి చేయించుకునండి, అన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఓకే ఓకే. అంటే ఆయన సరుకు తేవడం, మళ్ళీ తయారు అయిన సరుకుని పట్టుకెళ్ళి విక్రయించడం చూసుకుంటుంటారు. ఇంటి దగ్గర పని అంతా కూడా మీరే చక్కబెడతారు. ఇంకా అందరం అండి కలుపుగోలుగా అందరూ ఉండి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి అందరం కలుపుగోలుగా ఉండి మా నాన్న చేసుకుంటాం అనమాట. ఈ వర్కర్స్ అంతా కూడా మన చుట్టుపక్కల వాళ్ళే అంటారా? చుట్టుపక్కల వాళ్ళు కాబట్టి బాధ్యతగా చేస్తారు. మీరు అభివృద్ధి చెందితే వాళ్ళు అభివృద్ధి చెందుతారు కాబట్టి వాళ్ళు కూడా చాలా బాధ్యతగా ఆయన కోరుకున్నట్టు అంటే క్వాంటిటీ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ఈ తయారీలో వాళ్ళ భాగస్వాములు అవుతున్నారు. ఇక్కడ మనకి శ్రీనివాసరావు గారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఇక్కడ వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చాలా బాధ్యతగా చేస్తుంటారు. అందులో ఒక ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఆవిడ పేరేంటి? ఆవిడ ఏంటంటే శ్రీనివాసరావు గారు పని వాళ్ళని ఎలా చూసుకుంటారు అంటే వాళ్ళకి కల్పించే సౌకర్యాలు ఏంటనేది ఆవిడ చెప్తారు. ఒకసారి తెలుసుకుంటాం. చెప్పండి మీ పేరు? గారపాటి పుష్పావతి గారు అండి. గారపాటి పుష్పావతి గారు చెప్పండి. మేము పొద్దున్న 7:30కి వస్తామండి. 7:30కి వస్తే 8:30 ఆ టైం ముక్కలు తిప్పుకుంటాకి వెళ్తామండి. వచ్చేటప్పటికి ఆయన టిఫిన్లు తీసుకొస్తారు, తీసాక అన్నీ చేస్తారు, టీలు అవి ఇస్తారండి. మళ్ళీ ఏమన్నా పచ్చళ్ళు అవి కలుపులు ఉంటే డ్రింకులు, పంచదార నీళ్ళు, మజ్జిగని కొట్టిస్తారండి వేడి తాగడానికి. ఓకే అవునండి ఫ్రెండ్స్, మనం అక్కడ శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర మామిడికాయలు కటింగ్, నెక్స్ట్ ముక్కలు అవి మాగాయ ముక్కలు ఎండబెట్టడం అది చూసాం. ఇక్కడైతే టోటల్గా మొత్తం కూడా ఇది ఆవకాయకి తయారు చేసిన ముక్కలు. జ్యూస్ చూసాం కదా, తీసిన ముక్కలు ఈ జ్యూస్లోంచి నానబెట్టి తీసినవండి. ఆ జ్యూస్లో నానబెట్టి ముక్కలు ఇవి ఎండబెడతారనమాట. సుమారు 10 days 15 days. 3వ రోజు తీసి బయటకు ఆరబెట్టేది 12 days ఎండాలండి. ఓకే. నెక్స్ట్ ఇది ఫస్ట్ డే ఎలాగ ఉంటాయండి. ఇది ఫస్ట్ డే ముక్క అండి. ఇది వచ్చి సెకండ్ డే అండి. ఓకే. ఇది వచ్చి థర్డ్ డే అండి. అది వచ్చి 5th డే అండి. ఆ బ్యాచ్ వచ్చి ఇది అలాగా 12 days ఎండాలి మ్యాక్సిమం. 12 days అంటే మొత్తం ముక్క ఎలాగంటే టప్మని ఎరగాలండి. ఎండలు బాగుంటే స్పీడ్గా ఎండుతాయండి. ముక్క ఎలాగంటే టప్పని ఎరగాలి, అప్పుడు క్వాలిటీ వచ్చినట్టండి. అప్పుడు అవి తీసి మళ్ళీ చెరిగి దాని అంతా మళ్ళీ అందులో చిన్న డస్ట్ కూడా ఉండదు, పప్పులు గిప్పులు అన్నీ వచ్చేస్తాయి. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఆ రసంలో మిక్స్ చేసి రసంలో తీసినవి మళ్ళీ అందులో కొంచెం మెంతి పొడి, ధనియాల పొడి యాడ్ చేసి ఆవాలు, మెంతులు ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు మళ్ళీ ఈ ముక్కలు అందులో వేసి అవి మళ్ళీ 2-3 days నానేక మళ్ళీ దాన్ని మిక్సింగ్ చేస్తాం, కలుపుతాం, కలబెట్టాక అలా జాయిగా అది గట్టిపడి పచ్చడిలా తయారు ఫైనల్ స్టేజ్కి వస్తాను. ఓకే. మనం ఇక్కడ చూడొచ్చు, మనం ఇదంతా కూడా పంట చేను. ఈ పంట చేనులోనే ఇంకా డస్ట్ శుభ్రంగా ఎలాంటి డస్ట్ లేకుండా టార్పాలు వేసి ఎండబెడుతున్నారు. ఇవి జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల రోడ్డు పక్కన కూడా చేస్తుంటారు, అదైతే కొంచెం ఇబ్బందికరంగా అపరిశుభ్రత ఉంటుంది. ఇక్కడైతే ఈయన ఆ ఇబ్బంది లేకుండా తీసుకొచ్చి పంట చేలో పెట్టి ఎండబెడుతున్నారు. అదే ఆయన చెప్తున్నారు, శుభ్రంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఎండబెడతాని చెప్తున్నారు ఆయన. ఎటువంటి డస్ట్ కూడా వచ్చే అవకాశం ఉండదండి. పచ్చళ్ళ తయారీ అనేది ఒక కుటీర పరిశ్రమగా కొన్ని దశాబ్దాల నుంచి సాగుతుంది. అయితే ఏంటంటే వీళ్ళకి రుణాలు ఇస్తే మరింత అభివృద్ధి చెందుతుంది ఈ వ్యాపారం అంటున్నారు. దానివల్ల కొంచెం సమస్యలు ఎదుర్కొంటున్నాం రుణాలు రావడానికి ఆయన చెప్తున్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. అవునండి, ఇది ఏంటంటే మాకు రుణాలు ఇవ్వరండి. దీనికి వ్యాపారం లైసెన్స్లు అవన్నీ ఉంటాయి కానీ కుటీర పరిశ్రమ అంట్లోకి దీనికి ఏ విధమైన రుణాలు ఇవ్వట్లేదు. అవన్నీ ఇచ్చి ప్రోత్సాహం ఇస్తే ప్రభుత్వం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేస్తాం అనేది. అంటే ఒక బ్రాండింగ్ ఇచ్చి పబ్లిసిటీ గట్టా ఉంటేనే మాత్రమే రుణాలు ఇస్తా ఉంటున్నారు. అంటే ఇంట్లో తయారు చేసిన మనం ఎంత క్వాలిటీ తయారు చేసినా బ్రాండింగ్ లేకపోతే ఏంటంటే ఇది దీని రుణాలు రాక వాల్యూ లేనట్టుగా ఉంటుందండి. అదేంటంటే ఇలా చూసి ఈ మ్యానుఫ్యాక్చర్ ఏమైనా చూస్తేనే దాని క్వాలిటీ ఏంటనే తెలుస్తుందండి. మనం సడన్గా తయారైపోయాక ఏదైనా ఒకేలాగా అంతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా అంకంపాలెం పచ్చళ్ళ స్టోరీ. ఇలాంటి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మన కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.